యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం, నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ప్రార్థించుదాం. ప్రేమైన తండ్రి, నీ సన్నిధిలో నిలిచిన మాతో మీరు నీ వాగ్దానం చేత మీరు మమ్మలను నిలబెట్టి నడిపించిపోతున్నందుకు కొరకాయ స్తోత్రం. మీ అభిషేకం నాపై మాపై మీరు నేను ఉంచినందుకు కొరకాయ స్తుతిస్తున్నాను. ప్రతి ఒక్కొక్కరిని ఉజ్జీవింపజేసి మీ అభిషేకం చేత నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, నేనే దేవుడను, నేనే భయపడకుము, నేనే నీకు సహాయం చేసేదను. ఫియర్ నాట్, ఐ విల్ హెల్ప్ యూ. నేనే నీకు సహాయం చేసేవాడు. కొంతమంది చెప్తారు, నేనున్నానుగా అంటుంటారు. కొంతమంది వివాహంలో ప్రాముఖ్యంగా మన ఆత్మీయ జీవితపు వివాహాల్లో ప్రాథమికంగా మాట్లాడే మాట, చివరి కాలం వరకు నేను ఉంటానని. భర్త భార్యతో, భార్య భర్తతో పెండిలో ప్రమాణం చేస్తుంటారు. వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, అది మరణమైనా, అది ఏ విధమైనదైనా, నేను నిన్ను విడవను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. కొన్ని పరిస్థితులు నిలబడతామన్నట్టుకుంటాయి, కానీ మనుషుల మీద వారు చేసేటువంటి పనులు బట్టి అసహాయం కూడా కలుగుతూ ఉంటుంది. నిలబడలేరు. జీవిత కాలంలో ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక రకమైన భయం, మనిషి నిలబడదాం పర్లేదులే నిలబడదాం అనుకున్నప్పుడల్లా ధైర్యాన్ని చెడగొట్టేటువంటి విధంగా, విశ్వాసాన్ని చెడగొట్టే విధముగా పరిస్థితులు అన్ని కూడా తారుమారుగా అవుతుంటాయి. ఇలాంటి సమయంలో దేవుడు నీ హృదయంతో మాట్లాడుతున్నారు, భయపడకు, నేనే నీకు సహాయం చేయు దేవుడిని. గట్టిగా చెప్పడం భయపరచండి కూడా. హల్లెలూయా. నేనే నీకు సహాయం చేయు దేవుడను. అనేక మందితో దేవుడి మాటలు తెలియపరిచారు. అబ్రహాము గారితో తెలియపరిచారు, తన కుమారుడు ఇస్సాకుతో తెలియపరిచారు, యాకోబు గారితో కూడా తెలియపరిచారు, భయపడకు. భయం అనేది ఒక మనిషిని ఆ క్షణం ఉన్నటువంటి సంతోషాన్ని అది అనుభవించనీయకుండా చేస్తుంది. ఒక భయం అనేది ఒక మనిషిని ఆ క్షణం నిలబడినటువంటి సమాధానాన్ని అనుభవించనీయకుండా చేస్తుంది. భయం అనేది ఒక మనిషిని ఏ విషయంలో నిలబడాలనుకుంటున్నా నిలబడనీయకుండా చేస్తుంది. భయం వల్ల ఒక మనిషికి వేదన వస్తుంది. వాక్యం అంటుంది, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచన భాగంలో, దేవుని ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది.
ఒక మనిషి భయంతో నింపబడితే ఆ మనిషిని ఆ భయం అనేది ఏం చేస్తుంటే వేదనతో నింపేస్తుంది. ఒక మనిషి, ఒక వ్యక్తి భయముతో నింపబడితే, భయము కలిగితే హృదయానికి, ఆ మనిషి ఆ దినము నిలబడినటువంటి పరిస్థితుల్లో నిరాశ 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 నిరాశ, నాకే ఎందుకు జరుగుతుంది నిరాశ నిరాశలో బలహీనమైపోతుంటాడు. మీ వ్యాపారం, మీ చదువు, మీ ఉద్యోగంలో రానివ్వలేరు. భయం వల్ల తెలియకుండానే ఏదో ఒక అలజడి హృదయంలో తలపిస్తూ ఉంటుంది. యేసు ప్రభువారు చెప్తున్నారండి, ప్రపంచం గురించి తెలియజేస్తున్నారు. శిష్యులు అడుగుతున్నారు, దేవా నీ రాకడ సమయం ఎలా ఉంటుంది, నీ వచ్చే సమయం ఎలా ఉంటుందో తెలియపరచు. యేసు ప్రభువారు చెప్తున్నారు, మీరు మోసపోకుండా చూసుకోండి. ఇదిగో నేనే దేవుడిని అనేక మంది చెప్పొస్తారు, జాగ్రత్త పడండి, నమ్మద్దు. యుద్ధ సమాచారాలు వింటారు, కరువులు మీరు వింటారు, చూస్తారు. భూకంపాలు కూడా కలుగుతుంటాయి, మీరు వింటారు, చూస్తారు. ఇవన్నీ వేదనల కారణం అయితే మీరు భయపడకూడదు. దేవుని పిల్లలు, నీ కళ్ళ ముందు ఎలాంటి పరిస్థితులు భూమి కంపించినా, దేవుని పిల్లలు నీ కళ్ళ ముందు నువ్వు వింటూ ఉన్నటువంటి యుద్ధ సమాచారాలు వింటున్నా, అది కుటుంబంలో కలిగే యుద్ధమైనా, సమాజంలో కలిగే యుద్ధమైనా, రాష్ట్రాల మీద రాష్ట్రమైన, దేశం మీదకి దేశమైన కలవరపరిచేవి, జనం మీదకి జనము లేపబడేటువంటి యుద్ధ సమాచారాలైనా నీవు భయపడవద్దు. ధైర్యంగా నిలబడాలి దేవుని పిల్లలు. చాలా మందికి ఏ భయం అంటే మరణ భయం. నేను చనిపోతే నా పిల్లలు ఏమవుతారో, నేను చనిపోతే నా పిల్లలకి వివాహం చేస్తారో చేయలేరు, నేను చనిపోతే నా బిడ్డను ఎవరు చూస్తారు, మరణ భయం. చాలా మందికి ఉద్యోగ భయం ఉంటుంది, ఉంటుందో ఊడిపోద్దు. చాలా మందికి అనారోగ్యపు భయం ఉంటుంది, ఈ అనారోగ్యం నుంచి మేము దాటి వెళ్ళలేకపోతున్నాం, భయం. ఈ నెలలో ఏదో జరిగిందేమో అనుకుంటున్నాం, జరిగింది భయం. యోబు భక్తుడు అంటున్నాడు, నేను ఏది జరగకూడదని భయపడ్డానో అదే నా హృదయానికి, నా కుటుంబానికి తాకింది. భయం వల్ల ఒక మనిషినికి ఉరి కలుగును. రాత్రి నూతనమైన సంవత్సరం నా దేవుడు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు, భయము నుండి నా దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నారు. ఆమేన్. నీ కళ్ళ ముందు ఎలాంటి పరిస్థితులు కళ్ళ ముందు కనబడుతున్నా, చెక్కు చెదరిని ధైర్యం చేత, సింహం లాంటి ధైర్యం చేత నిన్ను నిలబెట్టి నడిపించబోతున్నారు, పోషించబోతున్నారు ఆయన. ఆమేన్. అంటే చెప్పండి హల్లెలూయా. అంత్యకాల దినం, ఈ చివరి దినం, ఈ చివరి కాలం ఎవరుంటారంటే, మనుషులు ఎలా ఉంటారంటే స్వార్థప్రియులు, స్వార్థపరులు ఉంటారు. స్వార్థాన్ని ప్రియముగా ఉన్నవారు, తమ తామే మనం చూసుకుంటే చాలు అనుకునే స్వార్థపరులుండే కాలం ఇది. అవినీతి పరుల కాలం ఇది. ఎవరైతే పలుకుబడి రాజకీయంగా బలంగా ఉంటారో వారిదే హవా. మరి మరొకడు భయపడాలి. దేవుడు అంటున్నాడు, ఎవరిదైనా కానీ నేను నీకు తోడయ్యనన్న భయపడక. ఆమేన్. గట్టి చెప్పండి. నీలో ఉన్నవాడు గొప్పవాడు, లోకాన్ని జయించినవాడు. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు. భయపడకు, ధైర్యంగా నిలబడు, నేనే నీకు సహాయం చేసేదను. ఏం చేస్తాడంటే ఆయన, బైబిల్ అంటుంది, కీర్తనకారుడు
124వ కీర్తన 1 నుంచి 8 వచ్చిన భాగాలు. భూమి ఆకాశాలు సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయం కలుగుతుంది. స్తోత్రం చెప్పడం దగ్గరగా. మనకు సహాయం ఆయన యొద్ద నుండే, ఆయన వల్లనే కలుగుతుంది. 121వ కీర్తన 1 వచనం. కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునో? దేవుని వల్లనే మనకు సహాయం కలుగును కదా. భూమిపై దేవుడు సృష్టించిన ప్రతి జీవి, ప్రతి ప్రాణి గుర్తుంచుకోండి, ఏది కూడా ఇంకొకరి మీద ఆధారపడి బతకదు. అది ఏది ఇంకొకరి మీద ఆధారపడి బతకదు. ఒక్క మానవుడే ప్రతి ఒక్కరి మీద ఆధారపడడానికి ఇష్టపడతాడు. అది ఒక మానవుడే మరొక వ్యక్తి కోసం, ఎవరో ఒకరు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పైగా తెప్పుతూ ఉంటారు, చేస్తున్నారు, చేయలేదు, వాళ్ళట్లాగా వీళ్ళట్లాగా అని. ఆకాశ పక్షులు చూడండి, అవి ఎవరో ఇస్తారని ఎదురు చూడవు. సింహాన్ని చూడండి, ఎవరో తీసుకొచ్చి నాకు మేత పెడతారనుకోదు. చీమలను చూడండి, బైబిల్లో ప్రతిదాన్ని కూడా దేవుడు చూపించాడు. ఎవరో తీసుకొచ్చి నేను ఒక చిన్న జీవిని కదా, చిన్న పొట్ట కదా, నాకు ఎంత పెడతారులే అనుకోదు. ప్రతిది కూడాను తనకు తానుగా నిలబడుతుంది పోషించబడ్డానికి. మానవుడే ఇంకో వ్యక్తి మీద ఏదో ఒకటి ఆధారపడుతూ ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు చెప్తుంటారు, మా పిల్లలు ఇంత వయసు వచ్చినా ఇంకా ఏదో ఒకటి మా దగ్గర ఉందని, ఇంకా ఏదో మా దగ్గర ఉందని, ఇంకా వస్తుందేమోనని ఎదురు చూస్తే ఏం చెప్పాలయ్యా? హృదయం ఏం చెప్పాలో అర్థం కాదు. తెలిసి కూడా ఆ పిల్లలు వారు సంపాదించుకుంటూ కూడాను తల్లిదండ్రుల దగ్గర ఇంకా ఏదైనా వచ్చిందని ఎదురు చూస్తూ ఉంటారు. మానవుడు ఒకవేళ జాలితో సహాయం చేసేది మగాని పూర్తిగా కాదు. దేవుడు చేసే సహాయం ఎలాంటిదో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రభు చిత్తమైతే పై వారం ధ్యానం చేద్దాం. నంబర్ 1, ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచన భాగం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, సాటి అయిన సహాయం చేయవలెనని. దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు? ఇక్కడ చెప్తుందండి, గాడ్ క్రియేట్స్ ద హెల్ప్. దేవుడు సహాయాన్ని ఆయన సృష్టించగలడు. ఆమె చెప్పండి. అబ్బో, చాలా కొత్తగా ఉంటుంది. సహాయం చేయడం వేరు, సహాయాన్ని సృష్టించడం వేరు. ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనంలో, ఆదాము ప్రతి ఒక్క జాతి జంతువుకు పక్షులకు పేర్లు పెట్టెను. ఆదాముకు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎప్పుడున్నప్పుడు? ఒంటరిగా ఉన్నప్పుడు. లోన్లీనెస్, అది చాలా బాధాకరం. ఒంటరితనం అనేది ఎవరికి చెప్పలేని ఒక దుఃఖం, వేదన. వాని కొరకు దేవుడు సాటి అయినా సహాయం చేయాలని. మానవుడు తన కొరకు తానుగా సహాయం చేసుకోలేడు. అది దాని అర్థం. తానుగా సహాయం చేసుకోవడానికి బెస్ట్ ఐడియా మానవుడి దగ్గర లేదు. దేవుడే ఆదాముకు సాటి అయిన సహాయాన్ని అందించాడు. గాడ్ క్రియేట్స్ ద హెల్ప్. నా దేవుడు ఈ నూతన మాసం, నూతన సంవత్సరం నీ కొరకు ఒక సహాయం కొరకు ఆయనే సృష్టించి నిలబెట్టబోతున్నాడు. సృష్టిస్తున్నాడు, నీ కొరకు సృష్టించి నిలబెడుతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. జరుగును గాక. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచన భాగం. సంసోను చాలా బలవంతుడండి. ఫిలిష్తీయులను ఆయన గాడి దవడుతో 1000 మందిని హతమార్చేశాడు. 1000 మందిని.
హతమార్చినాడు బలవంతుడే, కానీ ఇప్పుడు అతను ఏడుస్తున్నాడు. దప్పిక చేత నా ప్రాణం దప్పికొనుచుంది, నా ప్రాణం పోవునంతగా అంటే పోయే స్థాయికి వచ్చేసాడు, చివరికి వచ్చాడు. అతను ప్రార్థన చేస్తున్నాడు. అంత బలవంతుడు తను తానుగా సహాయం, తన ప్రాణం పోతున్నప్పుడు నిలబెట్టుకోలేని సహాయం ఏది అవసరమో తను సృష్టించుకోలేడు. తను అడుగుతున్న నా ప్రాణం పోవునంతగా, అయ్యా వీళ్ళ మధ్యలో నేను చనిపోవాలి. అప్పుడు దేవుడు లేహీలో నుండి ఒక గోతిని చీల్చి దాని నుండి నీటిని ఉపగింపజేసి అతని ప్రాణం తెప్పరిల్లా చేశాడు. గాడ్ క్రియేట్స్ ద హెల్ప్. నువ్వున్న స్థలములోనే అది శారీరక ఒకవేళ బలహీనమైన, సమస్తం నష్టంగా బలహీనమైపోతున్నా, నష్టంగా పడిపోతున్నా, నువ్వున్న పరిస్థితులు అన్ని కనపడుతున్నట్టుగా ఉన్న ఏమి పొందుకోలేకపోతున్నా, అని దగ్గరగా ఉన్నట్టున్న ఏమి అందుకోలేకపోతున్నా, నీకున్న పరిస్థితుల మధ్యలో నా దేవుడు ఆయన సమస్తం ఒక శక్తి కలిగినటువంటి దేవుడిగా నీ మధ్యలో నా మధ్యలో సహాయాన్ని సృష్టించి నిలబెట్టిన కాక ఆమె చెప్పండి, గట్టి చెప్పండి. పేతురు తను తెలియజేస్తున్నాడు, సముద్రంలో రాత్రంతా మేము చేపలు వెతికాం, మాకు ఒక్క చేప దొరకలేదు. సముద్రంలో చేపలు ఉన్నాయి, మాకు దొరకలేదు. ఉన్నాయి, దొరకడం లేదు. ఉన్నాయి అవకాశాలు, పొందుకోలేకపోతున్నాం. ఉన్నాయి కానీ నిలబెట్టుకొని పొందుకోలేకపోతున్నాం. ఒకటి కూడా దొరకడం లేదు. దేవుడు సహాయాన్ని సృష్టించగలడు. కేవలం ఒక్క మాట ద్వారా, ఆయన మాట ద్వారా వాళ్ళ పిగులంతగా చేపలు దేవుడు అనుకరించాడు. ఆమె చెప్పండి. యాయిరు కుమార్తె, విధవరాలు యొక్క కుమారుడు, బైబిల్ లేఖనం గమనించిన లాజరు, వీరు చనిపోయినటువంటి వారే దేవుని యొక్క మాట చేత, దేవుడు ఒక పాడిపై కనికరం పొందగానే ఆయన మాట చేత చనిపోయింది కూడాను తిరిగి లేపబడింది. గట్టిగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. ఆయన బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్లింప చేయటకు సహాయం చేయగలవాడు, శక్తి సామర్థ్యం కలిగిన వాడు. ఆదాము ఒంటరిగా ఉండొచ్చు, దేవుడే తనలో నుండి సహాయం తీసిచ్చాడు, తనలో నుండి తీసిచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చావు ఒంటరితనంతో, అందరూ ఉండి ఒక ఒంటరితనం, ఎవరు సహాయం చేసేవారు లేరు. నా దగ్గరకు వచ్చేపాటికి అందరు కూడా దూరంగా నిలబడతారు, వెళ్ళిపోతారు. నాతో మా కుటుంబంతో ఎవరు మాట్లాడరండి, నాకెవరు తోడలేరండి అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ సమస్యలో ఆయనే సహాయం చేసి నిలబెట్టిన కాక ఆమేన్. నా విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. దేవుడు సహాయం ఎప్పుడు చేస్తాడు? ఆయన ఒంటరితనంలో తన పిల్లలకు సాటి అయిన సహాయాన్ని ఆయనే సృష్టిస్తాడు. రెండవది కీర్తన 107వ కీర్తన 4వ వచన భాగం. వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుచున్నారు, నివాసపురము ఏది వారికి దొరకలేదు పోయెను. వారి ప్రాణము వాళ్ళు ఏం చేస్తుంటే సమస్యలిపోతా ఉంది. జాగ్రత్తగా గమనించాలి ఈ అంశం. మనిషి అక్కడ నడుస్తున్నటువంటి సంచరించే ప్రాంతం అసలు మనిషి సంచరించే ప్రాంతమే కాదు. మనిషి సంచరించే ప్రాంతం అయితే ఏదో ఒక మనిషి సహాయం చేస్తాడేమో అనుకోవచ్చు. అసలు మనిషి సంచరించే ప్రాంతమే కదా ఒక అరణ్యం. అరణ్యంలో ఎవరు సహాయం చేస్తారండి? అరణ్యంలో ఎవరు సహాయం చేస్తారు? ఒకవేళ సహాయం చేయడానికి అందించడానికి ఎవరు ఆలోచన అందిస్తారు? బైబిల్ లేఖన కీర్తన 107వ కీర్తన 6వ వచనం. మరి కష్టకాలమందు కన్నీటితో యెహోవాకు మొర్రపెట్టిరి. 7వ వచనం.
వారికి నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను వారిని నడిపించను. ఆమేన్. దేవుని సహాయం. గాడ్ విల్ మేక్ అ వే. ఒక మార్గం మూయబడిపోయినా, నువ్వు వెళుతున్న మార్గం అది మూయబడిపోయినా, నీ కొరకు ఆయన సహాయం మూయబడిది తెరచి ఒక నూతన సహాయం ఆయన నిన్ను అందులో నడిపించబోతున్నారు. ఆమేన్. మనుషులు ఇది మూసారు, అయిపోయిందిరా, వీళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది. మనం కూడా సహాయం చేయడం మానేసి వాళ్ళు చూసుకోవాలి, పరిస్థితి ఎట్టుంటుందో ఏమన్నా అనుకొని నీ కొరకు నా దేవుడు ఒక కొత్త మార్గాన్ని నిలబెట్టి నడిపించబోతున్నాడు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఒక కొత్త మార్గంలో నడిపించబోతున్నారు, కొత్త మార్గంలో నడిపించబోతున్నారు, కొత్త మార్గంలో నడిపించబోతున్నారు. స్తోత్రం చెల్లించండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అన్ని ద్వారాలు, మార్గాలన్నీ మూయబడవచ్చు. నీ పరిస్థితులు, ఆర్థిక భారం మూయబడవచ్చు. ఆర్థిక పరిస్థితుల్ని ఎదుట నిలబడనీయకుండా మూసివేయచ్చు. ఏది నీ ఎదుట నిలబడనీయకుండా చేసేయచ్చు. నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ పరిస్థితులన్నీ తలకిందులుగా మారిపోతుండొచ్చు. ఏదనుకున్నావు అది జరగకుండా, ఏదనుకుంటున్నావు అది నడవనీయకుండా, ముందుకెళ్ళాలనుకుంటే అది వెనక్కి తీసుకెళ్తా, ముందుకెళ్ళాలనుకుంటే 10 మంది మనిషిని వెనక్కి తీసుకెళ్తున్నట్టుగా మనిషి ప్రయాణం, నీ వ్యక్తిగత జీవితం చాలా భారంగా మోస్తూ నడుస్తున్నావు. భారం మోస్తున్న చెల్లులారా, ఇదిగో నేనే మీకు ఒక మార్గాన్ని తెరవగలిగిన వాడును. నీ సమస్యకు ఆయన సహాయము ఒక మూయబడిన ద్వారంలో ఆయన మార్గాన్ని తెరిచి నన్ను నడిపించడానికి శక్తిమంతుడై. ఆమేన్. ఆదికాండం 2వ అధ్యాయం 1 వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 1 వచనం. కలగజేసి నిద్రించినప్పుడు ఆ చోటున మాంసముతో కప్పివేసి, 2వ వచనం చూడండి. ఇప్పుడు ఆదాము ఎముకని స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము దగ్గరకు తెచ్చెను. It doesn't need your and my ideas. దేవునికి మన యొక్క సలహాలు, ఆలోచనలు, సూచనలు అవసరమే లేదు. మార్తా, ఈ బండను తెరు. అసలు నువ్వే ఉంటే అయ్యేదా, నువ్వే ఉంటే జరిగేదా? తెరు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. దేవుడు చేయాల్సిన పని నీ వల్ల కానిది, నా వల్ల కానిది, మరణం చేత ముగించబడిపోయింది. ఏది మరణం చేత ముగించబడిపోయిందో, ఇది అవ్వద్దు అని నువ్వు అనుకుంటున్నావు, దాన్ని తిరిగి మరలా ఎండిపోయిన ఎముకలను తిరిగి ఉజ్జీవమైనటువంటి సైనికంగా మార్చిన దేవుడు ఆయన నా కొరకు నీకు ఒక మార్గాన్ని తెరవటగలిగినవాడు. ఆమేన్. గట్టి చెప్పండి. హల్లెలూయా. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి గుమ్మముల ఎదుటికి ఏం పంపిస్తాడు? బహుమానాన్ని అందిస్తాడు. నిద్రిస్తున్నావు, జరిగిద్దో జరగదో నీకే తెలీదు, కానీ ఊహించిన రీతిగా సహాయం ఆయన ద్వారా మనం పొందుకుంటూ పోతున్నాం. నూతన మాసం ఒక నూతనమైన సహాయాన్ని దేవుడు మన కొరకు తెరిచి ఉంచి నడిపించబోతున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచ్చిన భాగాలు ముగించేద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు. మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, జరిగిపోయింది ఇట్లాగా అమ్మో అనుకోవద్దు. మునిపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వపు కాలపు సంగతులు తలుచుకోవద్దు. ఇదిగో నా దేవుడు ఒక నూతన సహాయాన్ని చేయబోతున్నాడు. నేనే, భయపడకు, నీ కుడి హస్తాన్ని చేత పట్టుకుని ఉన్నాను, భయపడకు, ధైర్యం తెచ్చుకో, నేనే నీకు సహాయం చేయవాడిని. ఏ ఒక్కరి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, ఏ ఒక్కరి సహాయం కొరకు నువ్వు అడుగు వేయొద్దు. నా దేవుడు శక్తికి వెళ్ళవాడు, నీ కొరకు ఆయన ఆకాశ ద్వారాన్ని తెరవగలిగినవాడు. గిజ్జోను అని పిలవటం బానేసి బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. ఈ రాత్రి అదే పిలుపు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఓ బలాఢ్యురాలా, నువ్వే ఉంటే అతను కూడా ఇదే క్వశ్చన్. మేము చాలా బలహీనమైనటువంటి వారం, ఎనికిలేని వారం, ఎనికిలేని గోత్రంలో ఉన్నవారం. అసలు నువ్వు ఉంటే అలా జరిగేదే కాదు. నీ ద్వారా నేను శత్రువులపై విజయాన్ని కలిగించబోతున్నాను.
ఇలాగా నువ్వు ఊహించినట్లు కాదు, ఇలాగే జరిగింది. దేవుడు నువ్వు అంచనాలు వేసుకోబాకు, పిచ్చి అంచనాలు అవన్నీ. నువ్వు అనుకుంటున్నట్టు వీడైనా కొండలు పట్టుకున్నట్లు పగలు పట్టుకున్నాడు అంతే. బోర్లు పోదండి, మీ దేవుడిలో వెలిగించండి. వారి జీవితంలో శత్రువులందరూ కూడా తామే పొడుచుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయనే ఒక నూతనమైనటువంటి కార్యాన్ని నా ఏడల మీడల జరిగించబోతున్నాడు. కనుక ఈ నూతన సంవత్సరం దేవుడి మీద పూర్తిగా ఆధారపడు. ఏదో వాళ్ళ మీద ఆధారపడ్డ, వీళ్ళ మీద ఆధార ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అయ్యో అనుకోవద్దు. దేవుడి మీద పూర్తిగా అనుకో. ఆయన నీ హృదయాన్ని నెమ్మది చేతి నింపి నడిపించబోతున్నారు. మరోసారి చెప్తాం, నీతో నేను జీవిస్తా. బలిపీఠ ముందర తీర్మానం చేసుకుంటున్నాం, జాగ్రత్త పడు. నిన్నే నేను ప్రేమిస్తాను చిరకాలము. లోకంలో నిన్నెన్నో వెతికాను, అంతా శూన్యము. చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ. నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ. నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ. నీవే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము. చెప్తామా? నీవే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాధేదైన పూల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాధేదైన పూల కుసుమం. నీవే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము. నీవే నా ప్రాణాధారము యేసు. నీవే నా జీవాధారము, నీవే నా ప్రాణాధారము. చెప్తామందరం, నీవే నా జీవాధారము. మరోసారి తీర్మానం చేద్దాం. దేవుని కొరకు, దేవా నేను ఈ బ్రతుకుదల నా జీవిత కాలం నీ కొరకు జీవిస్తాను. నేను చాలు చాలు, లోకంలో చూచినంత చాలు. నీతో నేను జీవిస్తానే కలకాలము. నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. పూర్ణ హృదయంతో తెలియపడతామా? నిన్నో వెతికా, అంతా శూన్యము. చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నీతో నేను జీవిస్తానే సదాకాలము. లోకంలో నిన్నో వెతికా, అంతా శూన్యము. చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ. నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ.
నీవే నా ప్రార్థన